బ్లౌజ్ కట్టింగ్ మొత్తం వీడియో చూపిమని అడుగుతుండ్రు కదా, నేను బ్లౌజ్ కట్టింగ్ మొత్తం వీడియో చూపిస్తున్నా. ఇది వాళ్ళు పెడుతున్నారు కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ ఎక్కడ ఏమేమి మిస్టేక్లు చేసిరో మీరు కట్ చేసినప్పుడు ఎలా అని, ఎంత అయితే అంత, గంట కానీ అర్ధగంట కానీ ఎంతనన్నా కానీ నేను బ్లౌజు కట్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సైజ్తో సహా మెన్షన్ చేస్తా. క్లాత్ అయితే అంచులు ఆపోజిట్ వేసినావు, కరెక్ట్ వేసినావు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లైనింగ్లో అదే వేసుకోవాలి. సాగ తీసుకున్నావు నేను చెప్పినట్టు, ఐరన్ చేసుకున్నావు, అన్నీ అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత లైనింగ్ ఇట్లా మన ఆపోజిట్ నిలబడ్డ సైడ్ ఆపోజిట్ అంచులు వేసుకొని మన సైడు జాయింట్ వేసుకొని కుడి సైడ్ వీపు పెట్టుకున్నావు. ఈ కుడి సైడే కదా వీపు పెట్టుకున్నది, నేను ఓన్లీ వీపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తావు, హైట్ పాయింట్ పెడతావు. నేను సైజు మెన్షన్ చేస్తాను మీకు, ఎట్లా చూడాలి సైజ్ అంటే కూడా. ఎత్తు ఎక్కువైతే కూడా ఫరక్ అయితే చూడు, ఇంతగానం ఎత్తు ఎక్కువైంది ఈ సైడ్. ఇదే కామెంట్లు వస్తున్నాయి నాకు, ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటుంది అంటారు వాళ్ళు పెట్టిన తర్వాత కూడా. కొంచెం చూడు, నిజంగానే మరీ ఎక్కువ లేదు, కొంచెం ఉంది. కానీ ఎంత లాగి చేసి కట్ చేసినా ఎత్తు ఈడికే వస్తుంది. ఈడికి పెడితే నువ్వు ఈడికి పెట్టాలి. ఎక్కువ పెడితే ఫరక్ ఏమవుతుంది అంటే, పెట్టుకో, నీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అప్పుడు ఇక్కడ పెంచుకోవాలి, నువ్వు ఇక్కడ పెంచొద్దు. ఇక్కడ పెంచినావంటే ఏమవుతుంది, ఏదానికి ఎక్కువ తక్కువ అవుతుంది, వెనకాల ఏ పార్ట్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఎత్తు పెంచమంటే ఇక్కడనే మార్క్ వేసుకోవాలన్నా, నువ్వు ఇక్కడ పెంచితే ఎత్తు మనకి ఇప్పుడు 2 పార్ట్లు చేంజ్ అవుతాయి. ఆ పార్ట్ ఏంది, సంక పెద్దగా అయిపోతుంది. ఈడికేలు కొలిచే సంక ఈడికేలు కొలుస్తావు, ఈడికేలు అన్నీ చెక్ చేస్తావు. రౌండ్ నెక్ సంక పెద్దగా అవుతుంది. ఈడికేలు కొలిచే నెక్కు ఈడికేలు కొలవాల్సి వస్తుంది. ఎత్తు ఫస్ట్ పాయింట్ ఎంత ఎక్కువ పెట్టుకోమన్నదో మనం అంత మార్కు పెట్టుకొని ఇక్కడ నుంచే మెజర్ చేసినాం అనుకో ఈడికి దిగుతుంది. ఇప్పుడు ఈడికెళ్ళి మెజర్ చేసిన దానికి మనం ఈడ పెట్టకపోతే ఈడికెళ్ళి చేసినాం అనుకో అప్పుడు నెక్ కూడా పెద్దగా అవుతుంది. అంటే పెద్దగా అంటే ఈ ప్లేస్లో కిందికి దిగుతుంది, కింది దిగే వరకల్లా ఎట్లా అయిపోతుంది. అది 2 పాయింట్లు చేంజ్ అవుతుంది. ఎత్తు ఎక్కువ కావడం వల్ల ఎత్తు ఎక్కువ పెట్టుకుందాం ఏం కాదు, కానీ ఆ ఎత్తు ఎక్కువ వచ్చింది ఈడ ఎక్కువ పెట్టినామని ఫీల్ కాకుండా ఇక్కడ ఎత్తు వేసుకొని ఇక్కడ అన్నీ జరుపుకోవాలి. ఇప్పుడు ఇది చేసిన దాంట్లో ఇది జరపాల్సి వస్తుంది. సరే మాకు ఎత్తు వద్దులే నేను కట్ చేస్తా అంటే ఇది కిందికి లైన్ వేసుకుంటే ఇక్కడ ఏం జరపబడది, వద్దు ఏం పెట్టమనలేదు కదా ఎత్తు. కాబట్టి ఈ లైన్ అనేది మీది లైన్కు కింది లైన్కి వేసుకో అంతే. ఇక ఇక్కడ ఏం చేంజ్ చేయబడది. సరే నేను ఎత్తు ఉంచుకుంటా కొంచెం పెద్దగైనా పర్వాలేదు అన్నప్పుడు నువ్వు ఈ లైన్ ఈడ పెట్టుకొని ఈ లైన్ ఈడ మార్చుకో. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకో. నీకేంది కుట్లతో సహానా, కుట్లతో సహా 14 ఉండాలి. 14.5 ఉంది, అది కుట్టుపోతుంది పోతా. అంటే ఎత్తు ఆల్రెడీ కొంచెం ఎత్తు ఎక్కువ వేసినావు, అందులో ఈ చంక పెద్ద ఎందుకు కొలవలే, ఇంకా చంక దాకా రాలేవు కొలుసుడు నేను చెప్తున్నా. నెక్స్ట్ కింది నుంచి నెక్కు ఫస్ట్ పాయింటే ఎత్తు పెట్టినా, సెకండ్ పాయింట్ చుట్టుకొలత పెట్టాలి. నేను వాళ్ళు చెప్పకముందే ఎత్తు గురించి ఆలోచించి చెప్పేసిన. ఇగో ఇక్కడ డాటుకు వదిలినావు, పక్కల కుట్లేవి డాట్ ఏది ఏం వదిలినావు, ఈడికేలే పెట్టి కచ్చీడ ఎత్తేడ పెట్టినావు. డాట్కి ఎట్లా మళ్ళీ ఇప్పుడు టైట్ కాదా. ఇప్పుడు ఆ బ్లాక్ పెన్సిల్ తీసుకో, వద్దు మెల్ల కట్ చేసుకో మంచిగా, టెన్షన్ పడకు. ఇగో ఇంత, ఇగో 1 ఇంచ్ డాట్కి వదిలితే 1 ఇంచ్ కట్ చేయి అయిపోయిందా. ఇది ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇక్కడ వదిలితే ఏమవుతుందంటే మన పక్కల కుట్లు ఇక్కడ వస్తాయి కాబట్టి ఇది ఇక్కడ కలుపుకోవడానికి వీలు ఉంటుంది. అది కలిపేటప్పుడు నువ్వు ఇది ఎక్కడ కలపాలి, ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి నుంచి మెజర్ చేసుకోవాలి. చేసుకొని మనం చెస్ట్ సైజ్ అంటాం దాన్ని, బ్లౌజ్ సైజు అంటే మెన్షన్ అదే ఉంటుంది. అది చేసే ముందు మనము ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ హైట్, సెకండ్ పాయింట్ చుట్టుకొలత పెట్టుకోవాలి, థర్డ్ పాయింట్ నెక్ పెట్టుకోవాలి.
అండ్ ఎక్కువ మెజర్ చేసేటప్పుడు కూడా ఏం చేయమ్మా, ఇది సమానం పెట్టుండ్రి, దీంతో కూడా తేడా అవుతుంది. ఓకేనా? కింద నుంచే పెట్టాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి పెట్టినావో నువ్వు, ఇగో ఎక్కడికి వచ్చింది మీ అత్తమ్మ, నీకు వీడికి పెట్టినావు కానీ ఇప్పుడు మీదికి పెట్టమన్నదని మీదికి పెట్టినావు. ఓకే చాలు, ఇప్పుడు కరెక్ట్ ఉంది. 4th పాయింట్ వచ్చేసి కింది నుంచి చంక పెట్టాలి. పెట్టేటప్పుడు ఈ లైన్ ఉంది చూడు, ఇక్కడ నుంచి స్ట్రేట్గా పట్టుకోవాలి. అది వెనక భాగం పట్టుకోవాలి, ముందు భాగం కాదు. 2 పక్కల కుట్లు వాళ్ళ ఈ కుట్టుట్ల తేడా అయినాయి కాబట్టి మనము పట్టుకోవాలి. ఇది కరెక్ట్. ఇప్పుడు పైన బ్లూదే కరెక్ట్ వచ్చింది. వీడికి వచ్చిన తర్వాత నువ్వు ఈ లైను కలపాలి. ఈ లైన్ వేసేసుకో, స్కేల్ ఇయ్యు. ఈ లైను ఈ లైన్ వేసుకో. ఇట్లా చంక డౌన్ లైన్ అనేది నీకు వచ్చింది. దాంతో వచ్చింది చంక కింది నుంచి కొలవడం వల్ల చంక డౌన్ లైన్ వచ్చింది. ఈ లైన్కి నువ్వు ఇది కలపాలన్నప్పుడు 2 విధాలుగా కలపడం చూసుకో. 2 విధాలు చూపిస్తా. ఒక విధం ఏంటంటే మనము బాడీ చుట్టు కొలత ఎంత అంటే వాళ్ళ బాడీ సైజు, వేస్ట్ చెస్ట్. ఇప్పుడు వెస్ట్ ఎంత వచ్చింది మనకి, డాట్లకు వదిలేసి డాట్లకు ఉన్నదానికే లెక్క పెట్టుకోవాలి. ఏడికి ఈ ఫస్ట్ మార్కుకు కుట్లకు పెట్టద్దు. 9.5. 9.5 అంటే ఎంత? 9, 9, 18, హాఫ్ 19. 19, 19, 19, 38. అంటే ఇది వెస్ట్ సైజు. 38. ఇప్పుడు మనకు చెస్ట్ సైజు రావాలి. అసలు బ్లౌజ్ మెన్షన్ చేయడమే చెస్ట్ సైజు మెన్షన్ చేస్తారు. మన సైజ్ బ్లౌజ్ ఎంత, మా బ్లౌజ్ ఎంత అని. వాళ్ళకి తెలియని వాళ్ళ కోసము వాళ్ళు కామెంట్ చేస్తారు, ఈ సైజ్ ఆ సైజ్ చెప్పని. మనం వీడియోలు చూస్తాం కదా, అప్పుడు వెస్ట్ చెప్తే చెస్ట్ చెప్తే వాళ్ళ దాన్ని బట్టి యూజ్ చేసుకుంటారని చెప్తాను నేను. ఇగో ఈ చెస్ట్ మెజర్ హుక్స్ పట్టి నుంచి ఇలాగా వేడికి ఇలా సాగదీయొద్దు, నిదానంగా పట్టుకో. ఎంత వచ్చింది నీకు? 11 వచ్చింది. 11 కొంచెం ఎక్కువనే వచ్చింది అనుకో, కొంచెం 11 అనుకో. 11 అంటే 11 కొంచెం ఎక్కువ వచ్చింది. మనం 11.1 కాడ పెట్టుకుంటాం. మనకి ఈ బ్లాక్ లైన్ మీద పెట్టుకోవాలి. 11.2 అన్నా. ఇప్పుడు ఇది 22, 40 అంటే ఈ సైజు వచ్చేసి 44 చెస్ట్ సైజు. ఈ బ్లౌజు పెద్ద సైజు 44, 38 వెస్ట్ ఉంటే ఇప్పుడు 44 అంటే మనం ఎన్ని కలిపినాం? ప్లస్ 6 ఇంచులు కలిపితే చెస్ట్ అయింది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన వీడియోలలో కూడా మీకు, ఎప్పుడు కానీ వెస్ట్ సైజుకి ఒక్కొక్క సైజు ప్రకారం 6 ఇంచులు కలుపుతారు, ఒక్కొక్క సైజు ప్రకారం 4 ఇంచులు కలుపుతారు. ఓకేనా? ఈ వచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్కి ఇప్పుడు మనం ఇది కూడా తీసేసి మెజర్మెంట్ వేసి కలుపుకోవాలి. 6 ఇంచులు మినిమం, 6 ఇంచులు ఇట్లా ఉన్న కొలత ప్రకారంగా, మొత్తం ఉన్న కొలత ప్రకారంగా బ్లౌజ్ మొత్తం చుట్టూ వేస్ట్ దానికి అట్లా కలుపుకొని బ్లౌజ్ కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు? 36 వచ్చిందా? ఈడ 38 వచ్చింది. ఎందుకు వచ్చింది? 2 ఈడ ఒక్కి 2 డాట్ కోసం పెట్టుకున్నాం కాబట్టి 38 రాదు కావచ్చు. 19, 38 డాట్లతోటి వదిలిపెట్టినాం కదా, అందుకే 9.5. ఓకే, 9, 18 కదా. 18 1 ఇంచు 19, 36 ఏమో. 36 మరి నా లెక్క నీ లెక్క ఇద్దరము లెక్కలు చెప్పినా ఇన్నోళ్ళందరూ కామెంట్ చేయాలి. ఇక 36కు 6 ఇంచులే కలపాలి. అంటే ఎంత అవుతుంది మనకిప్పుడు? 42 అవుతుంది. 6 ఇంచులు కలిపితే ఇవి 4 + 2 42 అవుతుంది. కానీ ఇవి ఇంకా కొంచెం లావు ఉందని 44 పెట్టినాం. కానీ మనం తగ్గించి పెడితే మీకు బుగ్గ కూడా రాదు. మనం కట్ చేసే పద్ధతి ప్రకారంగా ఇది ఇప్పుడు నేను 11 వచ్చింది కదా, నేను నీడికే పెట్టి కట్ చేసి ఇస్తా. బ్లౌజ్ కుడితే ఖర్చు ఉంచుకోను, భయం కాకు, ఖర్చు ఉంచుకో ఎక్కువనే. ఈ ప్రకారంగా పెట్టి కట్ చేసినాం అనుకో ఆమెకు బుగ్గలు కూడా రావు, సంకలల్లా కుదురుతుంది, మంచి కుదురుతుంది. ఈ ప్రకారంగా మనం మళ్ళీ ఈ చంక రౌండ్ కూడా కొలుసుకోవాలి. ఆమెకు చంక రౌండ్ తక్కువ ఉంటుంది. నేను తీయలేను అసలు, తెచ్చుకోలేవా? ఆడ పెట్టినావు కదా బ్లౌజులు, ఇట్లా ఆడున్నాయేమో టేబుల్ మిషన్ మీద పెట్టినవన్నీ. 8.5కు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో. ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుసుకుంటే కరెక్ట్ వచ్చిందా? ఇది కూడా లోపలికి వెళ్ళి కొలవాలి. ఇది కూడా ఇడికెళ్ళి పాయింట్, ఈ ఎత్తు ఇడికొచ్చింది, మన కుట్టి ఇడికెళ్ళి అట్లా
8.5 కొంచెం ఎక్కువ. ఈడికి వచ్చింది కదా, తప్పే. నేను ఈ తెల్ల మార్కర్ కొలుస్తున్నా. నేను ఇది కొలిసి చెప్తా. కరెక్ట్ రావాలి. సంఖ రాకపోతే మనకు కరెక్ట్ కుదరది. నెక్స్ట్ వచ్చేసి నెక్ పెట్టుకుందాం. ఇక్కడ వరకు లైన్లు అయిపోయినాయి కదా, ఉక్స్ పట్టు నుంచి లూజ్ పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు మనము నెక్స్ట్ నెక్ పెట్టుకుందాం. నెక్ పెట్టుకునేటప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా మీకు కరెక్ట్ వచ్చిందా లేదా తెలవడానికి. ఇలా కింది మార్క్ ఉంది కదా నీకు, నువ్వు పెట్టిన కాడికి పెట్టద్దు, పెంచుకున్న కాడికి కిందికి వెళ్ళి పెట్టాలి. మనం ఎందుకంటే మనం పెంచుకోవాలి. కానీ వాళ్ళు కొలతకిచ్చిన బ్లౌజ్ ఇట్లే ఉంది కదా, ఇన్ని మార్పులు ఉంటే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. ఒక నెక్ ఒక రకం, ఒక నెక్ ఒక రకం ఉంది. ఒక దిక్కు ఎక్కువ తక్కువ కుట్టిండ్రు వాళ్ళు కుట్టేటోళ్ళు. సరే, మనకి ఏం ప్రాబ్లం లేదు, మనం సెట్ చేసుకోవాలి. ఇలా అనుకొని ఒకటే నెక్కు తీసుకొని ఇట్లా సెట్ రౌండ్గా తీసుకుంటూ రావాలి. కరెక్ట్ వచ్చిందా? ఇది ఎంత డీప్ దిగినా ఈడి కట్ చేసుకుంటే కుట్టేసరికి ఈడికి అవుతుంది. అదే ప్రకారంగా మనం పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసేది ఇక్కడ, కుట్టేది ఇక్కడ. ఇట్లా మొత్తం కుట్టడానికి గీసుకోవాలి. మనకి ఈడికే గీసుకోవాలి ఇప్పుడు. కానీ మార్క్ ఇది కావాలి మనకు, మెయిన్ పాయింట్ ఇది రావాలి. తర్వాత ఈ కుట్టు కిడిచి పెడితే నెక్ ఈడికి అయిపోతుంది, ఈడికి కుడితే నీకు ఫీట్కి ఈడికి అయిపోతుంది, ఈడికి వస్తుంది. నీకు అసలు ఏది ఇక్కడ ఎత్తులైన ఏది, ఈ కలర్ లైన్ ఎత్తులైన ఇది అసలుది, ఇది కట్ చేసేది అసలుది. ఇది నార్మల్గా ఈ రెండు లోపలివి నువ్వు కుడితే రెడీగా అయ్యేటివి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇది ఇప్పుడు చంక డౌన్ ఇది వచ్చింది. ఈ సైజుకి చంక డౌన్ ఎంత వచ్చింది, 6 ఇంచులు రావాలి. 6 ఇంచులు వచ్చిందా? 6 ఇంచులు కరెక్ట్గా కిందికి పెట్టుకొని ఇదేం చేయి, ఇప్పుడు 6 ఇంచుల కాడికి ఇది 1.5 ఇంచు పెట్టుకో. కొంచెం పెద్ద సైజు కదా, 1.5 ఇంచు ఉండాలి. 1.5 ఇంచుకు స్కేల్ తోటి నువ్వు చంక రౌండ్ వేసే. ఈ చంక రౌండ్ వేసేటప్పుడు స్కేల్ తోటి ఏం చేస్తావు, కొంతమంది నేను చెప్తున్నా కదా అని ఇక ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెడుతుండ్రు. ఈ స్కేల్ అనాలే ఇట్లా అది పెట్టొస్తలేదు. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచుల దాకా పాయింట్ పెట్టుకొని ఇట్లా ఈ మార్క్ టచ్ కావాలి, ఈ మార్క్ టచ్ కావాలి, ఇక్కడ ఇది టచ్ కావాలి. ఇట్లా సెట్ చేసుకొని ఈ కొన ఈసారి మీదికి రాని, ఈడను చూసుకోకు, ఈడ టచ్ అయ్యేది ఒకటే చూసుకో. ఇట్లా టచ్ అయ్యేది చూసుకోవాలి. చూసి ఇక్కడ వరకు వచ్చింది మనకు చంక రౌండ్. ఇక్కడ వరకు మనకు ఎంత రావాలి, 8.5. అసలు 9 రావాలి. ఆమె కరెక్ట్ లేదు, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంది బ్లౌజు. ఇంకా 9, 9.5 వస్తుంది. 9 రావాలి అసలు. దీంతో మనం ఏం చేయాలంటే ఇంకా ఇదన్నా జరపాలి. అట్లా జరిపి ఈ రౌండ్ గీసు ఇట్లా తగ్గించుకుంటే ఇప్పుడు 9 వస్తుంది. ఇట్లా ఏడికి జరపడం వల్ల 9 వస్తుంది. ఎందుకంటే ఆమె బ్లౌజుకు కుట్టడం ఈ వేరే బ్లౌజ్ తీసుకోవాల్సింది నువ్వు. ఈ చంక రౌండ్ చిన్నగా ఉంది, ఈ భాగం పెద్ద ఉంది. మరి సైజు ఈ భాగం అన్నా మార్చాలి, ఆమెకు చంక భాగం అన్నా పెద్ద వేయాలి. సైజు చూస్తే అంత పెద్ద. ముందు లూజ్ ఉందా ఈమెకి? ఇది బాగా లూజ్ లేదా? ఆ ముందు కొలత కొలిచినాం కాబట్టి అంత ఫరక్ అవుతుంది. అందుకే 44 ఇంచులను 40 వేసినాం, 42 వేసినాం అట్లా. ఎందుకంటే కింద వెస్ట్ ప్రకారం మనం చేసుకోవచ్చు. 36 వచ్చినప్పుడు 6 ఇంచులు కలుపుకొని 42 వేసుకోవచ్చు మనం. ముందు బాగా లూజ్ ఉంది అది అట్లా. దానివల్ల ఇవన్నీ తేడా అవుతాయి. ఇప్పుడు ఇంతే పాయింట్ మనకి. ఇది 6 ఇంచులు వచ్చింది. ఏం కాదు నేను తగ్గించిన కదా, అందుకే ఏం కాదు. దానికి కూడా ఏం కాదు. నువ్వు ఇంకీడికి వచ్చింది కదా, ఇక్కడికి సంకొచ్చినా ఆమెకు మంచిగా బుగ్గ రాకుండా సెట్ అవుతుంది. కుట్టుదాకా నువ్వు టెన్షన్ పడకు. కుట్టు పక్కల కుట్టు రాకపోతే పక్కకు పెట్టు. నేను తర్వాత సెట్ చేసి ఇస్తానులే. పక్కల కుట్లు అప్పుడు నేను సెట్ చేసి ఇస్తాను ఒక బ్లౌజు, మిగతా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆమె నెక్కు ప్రకారం పెట్టుకుందాం. ఇక్కడ ఎంత ఉంది నెక్కు చూసుకో. 2 ఇంచులకు కొంచెం తక్కువ ఉంది, డీప్ ఉన్నది కాబట్టి ఒక్కటే పాయింట్ తక్కువ ఉంది. మనం ఇక్కడ 2.5 పెట్టుకుందాం. పెట్టుకొని ఏం చేయాలి, ఈ లైన్ ఫస్ట్ వేసుకోవాలి. కొంచెం దూరం దాకా నన్ను వేసుకోండి. మళ్ళీ ఈ 2-3 ఇంచుల దాకా మనం ఈ లైన్ టచ్ అయితే ఇట్లా తీసుకోవాలి. అక్కడ లైన్ టచ్ చేస్తున్నారు, ఈడి వరకు డీప్ తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. దగ్గర ఖర్చుడు కాదు, ఇక వాళ్ళు వేసుకున్నప్పుడల్లా నెక్కు ఓపెన్ అయిపోతుంది ఇట్లా. ఇది అసలుది నెక్కు. ఈడ నువ్వు ఎంతనన్నా తీసుకో, మీకు మంచిగా కూర్చుంటుంది. ఈడ తీయొద్దు. ఇది బ్లౌజు మెజర్మెంట్ది, కట్టింగ్ది మొత్తం బ్యాక్ పార్ట్ మాత్రమే. ఫ్రంట్ కూడా నెక్స్ట్
వేద్దాం. ఈ 2 మిడిల్లోనే ఈ కచ్చికలు కూడా రావాలి. ఇట్లా మంచిగా పెట్టుకో, ఈడొస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే 4 ఇంచులు 4.5 ఇంచులు అన్నది ఉండాలి. ఇట్లా పెద్ద సైజుకి. ఓకే, మీకు కూడా ఇంకేమన్నా ఇట్లా అన్ని చిన్న చిన్న కామెంట్లు ఏమన్నా ఉంటే చెయ్యండి. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క రకం ఉంటుంది. మనం ఒక్కొక్క కూర ఒక్కొక్క రకం ఉన్నట్టు, ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క స్టైల్లో వేసినట్టు ఇట్లా పద్ధతులు అనేటివి ఉంటాయి. కట్ చేసి ఇది ఇంకా కొంచెం కట్ చేయి. ఇట్లా ఇట్లా పెట్టిన దానికి ఇట్లా పెట్టిన దానికి తేడా ఏడికస్తా. ఇప్పుడు ముందు భాగం పెట్టుకుందాం. ముందు భాగంకు క్లాత్ జరుపు పెట్టుకో నువ్వే. అంతే, అది ఇక ఈ ఖర్చుకు ఒకటే పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. మనం ఈ ఖర్చుగా పెట్టుకోకపోతేనే డాట్లు ఓ దానికి ఎక్కువ ఓ దానికి తక్కువ పెడుతుండ్రమ్మా. మళ్ళీ ఈ పొడుగు కూడా అంత చిన్నగానే పెడుతున్నారు. పెద్దగా పెట్టాలి జర. ఈడికి నెక్ ఉందన్నప్పుడు ఇందాక పెట్టాలి. ఈడికెంచే తగ్గించుకుంటూ రావాలి. ఇట్లా సన్నగా అయ్యకుంటే ఇందాక రావాలి. లైనింగ్ క్లాత్ నీకు వాడలేదనుకో, మీద నేను చెప్పిన మోడల్లో మొన్న కుట్టేసుకొని రీపు ఇగో ఈడొక కచ్చిక పెట్టుకో. ఈడబెట్టు లోపల దానికి పెట్టేసి ఇప్పుడు ముందు భాగం జరుపు. సెట్ చేయి నువ్వు, నేను చూస్తాను, నువ్వు సెట్ చేయి. సెట్ చేసి ముందు భాగం ఎట్లా పెడతావు, మార్కింగ్ ఎట్లా పెడతావు అనేది చూస్తా. కొంచెం బ్యాక్ అంటే తక్కువైంది, ఇప్పుడు ఫ్రంట్ తక్కువైంది అనుకో. కుట్టు మంచిగా వస్తుంది, పూస కుట్టు వస్తుంది. ఈడ దారం ఉందాగో, దారం ఉన్నాక రాదా, అందులో దారం అడ్డం వచ్చింది. అంచుల చంకలకు ఇట్లా రావాలి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు. ఈడ ముందు భాగం రావాలి. ఆమెకు కొంచెం షేప్ ఎక్కువనే దిగుతుంది కాబట్టి ఎక్కువ ఉంచుకుందాం. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని నువ్వు చుట్టూ డ్రా చేసి ఇట్లా పెట్టుకోవాలి. అంచు ఉన్న సైడుకు ఫీట్ భాగం సంక భాగం ఇటు తిప్పి పెట్టుకున్నా కానీ అట్లనే పెట్టుకోండి. ముందు నెక్ పెట్టుకుంటే కూడా మన క్రాస్ కరెక్ట్ వస్తే సరిపోతుంది. అంతే, క్రాస్ కోసము ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది మనకు. చేతులకి పెద్దగా చిన్నగా ఉన్న చంక బట్టలు వాడకుండా పడతాయని ఇట్లా తిప్పుతున్నాను. చుట్టూ మార్క్ చేసే ఇప్పుడు ఇంతవరకు పెట్టినాము. ఇంతవరకు ఇది ఇక్కడికి వచ్చిందా, ఆడికి వచ్చిందా, అంత పెద్ద ఉందా కాజాపట్టి? సరే, నేను చూస్తా. ఇప్పుడు మొత్తం డ్రా చేసినాం. డ్రా చేసినాక ఏం చేయాలి, తీసేయాలి. తీసేసినాక ఫస్ట్ -2 ఇంచుకు ఒక మార్క్ పెట్టుకున్నావు. సరే, పక్కల కుట్ల లైన్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్నావు కదా, ఇది మనకు -2 ఇంచ్ లైన్ ఇది వేసుకున్నావు. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ 1/2 ఇంచులో వద్దియాలి. తెలుసు కాబట్టి నువ్వు అది పైన. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్ కొలుసుకోవాలి. నెక్ కొంచెం క్రాస్ గీసినావు కాబట్టి ఈ లైన్ కాదు ఈ లైన్ అని చెప్పి హుక్స్ పట్టి తీసుకోవాలి. ఆమెది బ్లౌజ్ అంతా మంచిగా ఉంది, ముందు భాగం లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కుట్టుకు వదిలినావు కదా, ఇక్కడ కుట్టుకు వదిలేసుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్ ఇంకా దిగుతుంది ఆమె కొలత ప్రకారం. సరే, నీ ప్రకారంగా కొలిసినా కానీ ఇగో ఏడికి వస్తుంది చూడు, గీడికి వస్తుంది, గీడికి చాలు. నువ్వు గీడికి పెట్టినావు. ఇప్పుడు నా ప్రకారం పెడితే ఈడికి వస్తుంది, ఇక కొంచెం దిగుతుంది. ఓకే, ఇప్పుడు ఈడికి అన్నట్టు ఆమెది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది, ముందు భాగం నెక్ రౌండ్గా రావాలి. అవుతుంది అనుకుంటే మీదకే వేసుకుందాం. ఆమెకేమో పెడదాం, ఇంతే పెడదాం, ఇంతే పెట్టి ఇది ఇంతే పెడదాం. ఓకేనా?
పెడదాం మంచి కొంచెం కిందికి వచ్చినట్టు అనిపించింది. పెడదామా? ఇంతే పెడదాం. ఇప్పుడు దీంట్లో నీకు డీప్ కావాలి కొంచెం, అంతే కదా? కొంచెం బెటర్నా? ఇప్పుడు నీకు దీంట్లో ముందు నెక్ డీప్ కావాలి. బ్యాక్ లెక్క లాగానే ముందు నెక్ డీప్ కావాలంటే పావించి లోపలి జరుపుకొని ఇక్కడ కొంచెం క్రాస్గా లైన్ వేసుకొని ఈ ప్లేస్లోనే రౌండ్ షేప్ రావాలని రౌండ్గా దింపుకోవాలి. అదే డీప్ మంచిగా కనబడుతుంది. అదే కనబడుతుంది, మరి ఇదే కనబడతలేదు. ½ ఇంచు బయటకు జరుపుకొని పెట్టుకో మార్కు. ఇట్లా డ్రా చేస్తే నీకు ముందు నెక్ అనేది రౌండ్ షేప్ వస్తుంది, వీ షేప్ లాగా రాకుండా. ఇప్పుడు ఇది ఈడికి పెట్టుకుందాం, అంతే కదా? గీడికేలా ముందు భాగము కదే, ఇంకా అంతగానం రౌండ్ తీయద్దిగా. నేను నెక్ దగ్గర ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా? ఇగో గీడికెంచి వస్తుంది అంటే ఇగో గీడికెంచి వస్తుంది. గీడికెంచి రావాలనా? మరి గీడికే రౌండ్ కనబడాలి. ఈడికే మనకు పెట్టుకున్నాం కుక్కులా వీలాగా కనబడ్డది. అట్లా ఈడికే కాబట్టి ఈడికే రౌండ్గా ఇట్లా కనబడుతుంది. ఇంట్లోనే పెంచుకోవాలి. ½ ఇంచు వెనుక కదా నెక్కు కింద. ఇక్కడ పెంచితే గల కూర్చోదు, మళ్ళీగా పడిపోతుంది. ఇక్కడ సన్నగా అయిపోతుంది, పీకినట్టు అవుతుంది ఇడంతా. నువ్వు ఇది కూడా కొంచెం క్రాస్లో పెట్టుకొని లైను. ఇది లోతు, ఈ లోతు కూడా ఇటు జరిగినాం అనుకో మళ్ళీ అది కూడా సెట్ కాదు. అట్లా -2 ఇంచ్ లైను. ఇది పక్కల కుట్ల లైను, ఇది నెక్కు లైను, ఇది ఉక్స్ పట్టి పొడవు లైను. ఈ ఉక్స్ పట్టి పొడవు తీసుకొని దానికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా. ఏడికి మనం కుట్టేటప్పుడు నీకు ఇంతే రావాలి, మళ్ళీ ఎక్కువ రావద్దు. ఇక ఇది ఉక్స్ పట్టి కాజా పట్టిది కొంచెం నీ క్రాస్ పట్టి ఇది చిన్నగా అనిపిస్తుంది అంటే క్రాస్ పట్టి చిన్నగా తీసుకోవాలి. షేప్ లెస్ తీసుకుండ్రు కాబట్టి మనం షేప్ లాగా తీసుకుందామంటే ఇది ఇట్లా మీది చేసుకోవచ్చు. అట్లా షేప్ అసలే లేదు. షేప్ చెస్ట్ కూర్చుంటే కూడా కరెక్ట్ షేప్ రాదు. ఈ షేప్ వేసుకో. ఇట్లా మనం క్రాస్ పట్టి కట్ చేసుకున్న విధానం కూడా మనలా కట్ చేయి. కానీ ముందు భాగము చాలా లూజ్గా ఉంది ఈమె తగ్గట్టు. ఇది బాగా పొడవు పెట్టిండ్రు. ఇగో ఈడికి వచ్చింది అంతే. సాగదీయొద్దు. లైన్ మీదకి వచ్చింది. ఏ లైను? ఈ -2 ఇంచ్ లైన్ కాదు, బ్యాక్ హైట్ మొత్తం టోటల్ పెట్టిన దాని లైన్కి వచ్చింది. అట్లా వస్తుందా? ముందు చూడమ్మా, నువ్వైతే ఇంకా టెన్షన్ పడుతుంటివి. ఇక వెనక ఈపు ఎంత ఉందో ముందు భాగం చెస్ట్ పాయింట్ కూడా ఆడికి వచ్చింది. ఇట్లా పెడితే ఇగో అది పెరిగింది. -2 ఇంచ్ పెట్టిన లైన్ దగ్గర కాదు, ఇది -2 ఇంచ్ లైన్ కదా. కట్ చేసిందట కింద ఇందులో ఇంత తీసుకుంది కదా, ఇది ఇంకా కట్ చేసిందట. కట్ చేసి కుట్టంగా కూడా అంత రిస్క్ అయింది, ఎక్కువ తక్కువ వచ్చింది. ఆ బ్లౌజ్ మంచిగా లేదు అంతా. కరెక్ట్ ఇయన్ బ్లౌజ్ కూడా అదే కుట్టరానోళ్ళు. ఇప్పుడు ఉందా? ఈడికి వచ్చింది. ఈపు మొత్తం ఎత్తు కంటే కిందికి వచ్చింది లైను. నువ్వు -2 ఇంచ్ దగ్గర కాదు, చూడే సునీత. ఎత్తు మళ్ళీ హైట్ తక్కువ ఉందన్న 14.5 హైట్ పెట్టినాం ఆల్రెడీ. ఈ పెత్తు కూడా ఇది మొత్తం హైట్ కూడా ఎక్కువనే పెట్టినాం. ముందట కూడా అంతే వచ్చింది. అంత క్రాస్ పట్టి కాకుండానే ఇగో కదా. ప్లెయిన్ జాకెట్ కుట్టించినాం, మంచిగా ఉంది. ఇది లూజ్ ఉంది. నేను అప్పుడే చేంజ్ చేసి కట్ చేసి ఇచ్చిన మీకు. మళ్ళీ ఇక ఇది వేసుకుంటుంది, ఇక వేసుకుంటుందట అట్లనే. ఇక ఇగో 4 ఇంచుల మార్క్ పెట్టుకో. ఇది తప్పుతుండ్రు మార్క్ వేసేటప్పుడు. ఎంత ఎప్పుతారు అసలు కచ్చకలే పెడతలేరు, ఎవ్వరు పెడతలేరు. మౌనిక వాళ్ళు కూడా పెడతలేరు. అట్లనే ప్రాక్టీస్ కావాలన్నట వాళ్ళకు. మౌనిక అదే మాట్లాడుతుంది.
పెట్టినా నువ్వు పెడుతున్నావు నేను చెప్తున్నా కదా నీ దాంట్లో ఏది ఫరక్ వస్తలేదు చెప్పిందల్లా వేస్తుంది 3 రోజులకు బ్లౌజ్ కుట్టినా సరే మొన్న అత్తమ్మ వెళ్ళిపోతుంది ఒక రోజు బ్లౌజ్ కుట్టిందంటే హైలైట్ ఇగో కాదు కచ్చికలు పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడికి సమానం వస్తుంది కచ్చికలు పెట్టుకోకపోతే ఇక్కడిది అన్న జరుగుతుంది ఇక్కడిది అన్న జరుగుతుంది కొంచెం జరుగుతుంది అట్లా జరిగితే షేప్ అన్నది వేరే పోదా ఇది ఈడికి వచ్చింది కదా గీడికి చేసుకుంటా జరా కచ్చికలు గీడికి వేస్తాను కొంచెం మరీ టూ మచ్గా ఈ పంత కాకుండా ఇది షేప్ లేదు క్రాస్ పట్టిగో స్ట్రేట్ ఉంది కాబట్టి ఆమె వేసుకున్నది కూడా బ్లౌజ్ నేను చూసిన కాబట్టి ఈడ కూడా ఇది మీదికి జరిపి షేప్ చేస్తున్నా మరి దిగిపోతుంది ఇట్లా వస్తుంది ఇట్లా అట్లనే వచ్చింది మన కుట్టిన బ్లౌజ్ ఆమె బాగా వచ్చింది ఫోటో పెట్టిన చెస్ట్ ఎక్కువ ఉందా మరి ఇది మనం 4 ఇంచులకు చూసుకున్నప్పుడు ప్రతి దగ్గరలో 4 ఇంచులే ఉంచుకోవాలి ఈడ 4 ఇంచులే ఉండాలి ఈడ 4 ఇంచులే ఉండాలి సరే అని కొలిసి ఈడోటి రకం ఈడో రకం కొలవద్దు అందులో కూడా మనకు మార్కింగ్ తప్పు వస్తుంది ఈడ 4 ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ ఒకటి ఇట్లా చిన్న లైన్ వేసుకో మీ అత్తమ్మ తగ్గట్టు షేప్ మంచిగా కరెక్ట్ రావాలి అంటే ఇట్లా లైన్ వేసుకొని ఇప్పుడు ఈడికి కలపాలి కదా -2 ఇంచ్ దగ్గరికి ఈ కలిపే విధానంలో ఇట్లా వెళ్ళిపోవాలి ఇక్కడ బాగా లూజ్నెస్ వస్తుంది లేకుంటే ఇట్లా క్రాస్లో వెళ్ళిపోవాలి లైన్ ఇట్లా దిగినట్టు వెళ్ళిపోవద్దు ఇట్లా రావద్దు ఇగో ఈ లైన్ మార్కు వైట్ లైన్ చూడు ఇట్లా రావద్దు ఇట్లా వస్తే బాగా లూజ్ వస్తుంది ఇది ఆల్రెడీ చెస్ట్ కోసమే మనం ఇక్కడ కింది దించుకున్నాం కాబట్టి ఇది ఈ డాట్ మన పక్కల కుట్ల లైన్కు ఇట్లా క్రాస్లో వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ వేసుకున్నాం కదా దాన్ని జర్రంత డాట్ల కోసం 1 ఇంచ్ ఉంచుకుంటాం అన్నట్టు ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా కిందికి ఏకదం ఇట్లా వేయొద్దు ఇగో కూర్చో ఇగో ఇట్లా వేయొద్దు చూడు ఇట్లా వేయొద్దు ఇది కూడా ఇట్లా వేయకుండా ఇక్కడ కొన ఉంది కదా కొనని కలిపేటట్టు ఇట్లా చూసుకోవాలి ఈ కొన ఇటు పెట్టేసి ఈ రౌండ్ షేప్ అనేది కొంచెంలా తిరిగేటట్టు చూసుకోవాలి మరీ షేప్ రావద్దు అన్నట్టు గది మెయిన్ ఇట్లా రావాలి ఇట్లా కూడా రావద్దు వచ్చే వరకల్లా మనకి డాట్ వేసే వరకల్లా కొంచెం చేంజ్ అవుతుంది కొంచెం బ్లౌజ్ని బట్టి ఇగో ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచ్ ఇది కంపల్సరీ ఉండాలి ఇగో ఇట్లా మరి పెట్టింది 1 ఇంచే ఉంది కదా రౌండ్ వస్తే నీకు ఫరక్ కాదు డాట్ వేసినప్పుడు ఇది 3 ఇంచులు ఉన్నది ఆమెకు 3 ఇంచులు పెట్టు ఉండని ఏం కాదు చెస్ట్ ఎక్కువ వాళ్ళకి 3 ఇంచులు పడుతుంది ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం మీద మనకి ఇక్కడ సెట్ అయితే మన బ్లౌజ్ కుదురుతుంది పక్కల కుట్ల కాడ నువ్వు ఎక్కువ తక్కువ అయినప్పుడు ఈ ముందు భాగంలో మనం ఇది ఏదైనా డాట్ ఎక్కువ తక్కువ అందుకున్నప్పుడు నువ్వు పక్కల కుట్లు వేసేటప్పుడు వెనక భాగం ముందు భాగం సెట్ కాకపోతే కొంచెం అటు ఇటు జరుపుకోవచ్చు లేదు కరెక్ట్ వచ్చిందంటే 2 సమానం పెట్టి కుట్టినా కానీ వాళ్ళ ప్రకారంగా కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏం కాదు ముందు భాగం ఎక్కువ వచ్చినా వెనక భాగం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం కాదు అది కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆమెకు అదే మిస్టేక్ అయ్యింది అట్లా అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది 3 ఇంచులు మనకు హైటు రాసుకుందాము ఇది 1 ఇంచు ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత ఇట్లా వేలు పెట్టుకో వేలు త్రిభుజంలా కనబడుతున్నాయి పాయింట్లు ఇది దూరం పోతే ఇగో దూరం త్రిభుజం లాగా అనిపిస్తలేదు వేళ్ళు ఈడికైతే అనిపిస్తున్నాయి ఈడికైతే ఇంకా జర దగ్గరకు అనిపిస్తుంది ఇగో ఈడికి ఇది ఇగో ఈడికి కరెక్ట్ ఉందా త్రిభుజం లాగా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని మార్కులు పెట్టేసుకోవాలి ఇప్పుడు త్రిభుజం లెక్క ఉంది త్రిభుజం లెక్క ఒక ఆమె కామెంట్ చేసింది ఇక్కడ 1.5 ఉండాలన్నా 2.5 ఉండాలన్నా 1.5 ఉండాలన్నా యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు మనకు పెద్ద ఏజ్ వాళ్ళకు గ్యాప్ ఎక్కువ ఉండాలి కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకు కొచ్చగా రావాలంటే 2 ఉండాలి చిన్న సైజు బ్లౌజులకు 2 వస్తుంది ఆల్రెడీ నువ్వు చిన్న పెద్ద సైజు పెద్ద చిన్న అని ఆలోచించాల్సి ఇప్పుడు ఇది 2.5 వచ్చే విధంగా చూసుకో అన్నట్టు అంతే దీనికి ఇది 2 ఇంచులు పెట్టుకో దీనికి ఇక్కడ ఏముండదు నువ్వు ఇది మధ్యలో పెట్టాలి దీనికి ఈడ పెట్టాలి దీన్ని బట్టి పెట్టుకోవాలి ఇది కొంచెం కిందికి వచ్చిన వాళ్ళైతే ఏమవుతారు ఇంకా కొంచెం కిందికి జరపాల్సి వస్తుంది ఇది మంచిగా షేప్ కరెక్ట్ వచ్చింది కాబట్టి కరెక్ట్ వచ్చింది ఇది కూడా ఇది నువ్వు నీకే తెలిసిపోతుంది ఇది ఇటు పెడితే పక్కల కుట్లకు దగ్గర వచ్చి మన సంఖ్య ఏడు ఉంటుందో ఆడనే ఉండాలి సంఖ్య ఏడు ఉందంటే ఈ మిడిల్ పాయింట్ ఉండొద్దు కొంచెం చూసుకొని పెట్టుకోవాలి ఈడ పెడతారు అందరు ఈడే పెడుతుర్రు ఇక అట్లా పెట్టొద్దు కింద దిగినట్టు కొడుతుంది మనకు ఆటోమేటిక్గా
మన చంక ఈ రౌండ్ ప్లేస్ మనం ఆలోచించుకొని ఈ ప్లేస్లోనే ఉండాలి. ఈ ప్లేస్లోనే మనకు చంక లోతు తీస్తాం కదా, ముడత రావద్దన్న ప్లేస్లోనే మనకు డాటు. మళ్ళీ అది కూడా మంచిగా అందుకోవాలి. ఇక ఏదో ఇంట్లో ఏమో సొమ్ము పోతుంది అన్నట్టు కుట్లు అందుకోమన్నప్పుడల్లా తక్కువ అందుకుంటున్నారు. అదే పెద్దది అవుతుంది ఇట్లా. మళ్ళీ ఇదే 2 ఇంచులు ఉంది, ఇదిగో 2.5 ఇంచులు అట్లా 2 పాయింట్ అట్లా అంటే మినిమం 2.5 దాకా ఉంటుంది. పెద్ద సైజు కదా, పెద్దగా పెట్టుకోవచ్చు కదా అంటే ఆమెకు అంతే వస్తుంది కాబట్టి అంతే పెట్టుకోవాలి సైజు. ఇది పెద్దగా వస్తుంది, ఇప్పుడు ఇది 4 వస్తుంది. ఎక్కువ మట్టుకి ఇది 2, 2.5నే వస్తుంది. ఇది 3, 2, 2.5, 3. ఇది 3, 3.5, 4. ఇది 2, 2.5. అంతకంటే ఎక్కువ అస్సలు పెట్టుకోవద్దు కూడా. ఇక తెలిసిపోతుంది దూరం అనేది, తెలిసిపోతుంది బ్లౌజ్ని బట్టి మొత్తం పూర్తిగా. ఇక ఇప్పుడు నువ్వు దీన్ని కట్ చేసి ప్రాక్టీస్ చెయ్యి. మళ్ళీ మీ అత్తమ్మ బ్లౌజులు ఇంటి దగ్గర వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని ప్రాక్టీస్ చేసినావు అన్నీ చూస్తా. ఇప్పుడు ఇది కట్ చేసి చేతులు పెట్టి, ఇక చేతులలో కూడా ఏమన్నా మనకి మార్కులు అవి ఉంటే అయిపోతుంది. ఇదా దీన్ని ఉల్టా తిప్పేసే ఏమింక పెట్టకి. ఇక అయితే ఇట్లాంటివి ఉన్నాయట, 80 పాయింట్లు ఉన్నాయట మీటర్. ఇది నీదా మీటరా? లేదా 80ఏనా? మీటర్ ఉంది, 80 పాయింట్లు ఉన్నాయట. 80 పాయింట్లు కావాలంటే మరి. ఓకే ఓకే, చేతులు కరెక్ట్ పెట్టినావు. పెట్టినావు నువ్వు? మార్కింగే పెట్టలేవు, అది ఒక్కటి పెట్టగానే తీసుకున్నాను నేను కూడా. మార్కింగ్ అనేది ఉల్టా తీసేది అనేది ఒగింతే రావాలి. మడితే ఎట్లా పెట్టాలి? 2 ఎత్తును చూసి సంకబట్టలు పడతాయా పడయా అన్న ప్రకారంగా పెట్టాలన్నట్టు. ఇప్పుడు ఇది ఎత్తు కదా, ఇప్పుడు ఇంకోటి పెడదామంటే రాదు. ఎత్తు 2 వస్తే ఇట్లా మడత పెట్టుకోవాలి కదా, ఎత్తు రాదు కాబట్టి ఇట్లనే పెట్టి సంకబట్టలు వేయు. ఇది ఎంత తీసుకున్నావు? దాంట్లోకి కట్ చేసుకున్నావు కదా. ఆమె తీసుకొచ్చిందా? పడితే సంకబట్టలు కంపల్సరీ. ఇప్పుడు ఎత్తు పెట్టుకో. మీటర్ తెచ్చింది, మీటర్ పావుదేమ్మని ఎప్పుడు ఇట్లా ఎత్తు పెట్టి మార్క్ వేసినాక నేను చూస్తా. చేతు పెట్టినావు, నేను చూస్తా ఏం మిస్టేక్ అయింది ఏమైంది అనేది చెప్తాను నేను. అంతా కరెక్టే అనిపిస్తుంది, కానీ ఈడెంత గ్యాప్ వదులుకున్నావు? ఈడికెంచి ఈడికి ఎంత పెట్టుకోమన్నా యాద లేదు, చూడలే కాదు అసలు చూడలేవు టేప్ తోటి. ఓకే, తక్కువ పెట్టుకోవాలి. నేను కూడా చూడలే టేప్ తోటి, కానీ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మన భుజము దొడ్డుకున్న వాళ్ళకి సన్నం ఇంత ఉంటుంది, లేకపోతే ఈ రౌండ్ ఎంత ఉంటుంది అంత. ఆ రౌండ్ నుంచి తగ్గాలన్న నుంచి తగ్గుతుండాలి. ఇక ఈ తగ్గాలన్న నుంచి ఇట్లా డౌన్ అయిపోతుండాలన్నట్టు. అట్లా మెయిన్ కొంచెమే. ఇక ఇంత కాకుండా దొడ్డు ఉంది కాబట్టి గింతనన్న నువ్వు మొత్తం ఈడు కాదు, ఇక ఈడికెళ్ళి తగ్గినవు, ఈడికి పెట్టినావు, ఈడికెళ్ళి తగ్గినావంటే ఈడికి వస్తుంది. ఇక అది 2 ఇంచులు అంటే ఆ 2 ఇంచులు తగ్గే వరకు ఏమవుతుంది అంటే మనకు ఈడ బుగ్గలాగా వస్తాయి. కొంచెం కుట్టేటప్పుడు అడ్జస్ట్ వాళ్ళకి ఏం కాదు. సరే చూద్దాం. ఓకే, హైటు పైన హైటు కుట్టు ఓకే, కింద లూజు ఉంచబెట్టినవి ఎగ్జాక్ట్గా. ఇటు గీసేది ఇట్లా గీయాలి స్ట్రేట్గా. ఇది ఖర్చు, ఇది కిందికి డౌన్ గీయకుండా స్ట్రేట్గా గీసుకోవాలి. ఓకే, అది ఇప్పుడు వచ్చింది లైన్ నీకు ఇది, అది కాదు. సరే పోనీ, ఎంత డౌను 3 ఇంచులు పెట్టినావు కరెక్టే. ఓకే, కానీ ఇట్లయినా సరే ఒక్క పాయింట్ల తేడా ఏమి కాదు. పెట్టినావు, వీడికి చంకొచ్చింది. ఈ పాయింట్ల తేడా కాదు అంటే నువ్వు వీడ పెట్టింది కరెక్టే అంటే ఈ నుంచే డౌన్ చేస్తే నేను అంతగానో చెప్పకుంటుని. అయితే ఈ నుంచి గీయాలి. ఈ లైన్ గీసేది మళ్ళీ ఇంకా జర గీసి ఇంకా జర మీదకి అవుతుంది అన్నట్టు. నేను చెప్పిన లైన్కే నువ్వు గీత గీసుకుంటే ఏమవుతుంది? డౌన్ అనేది ఇంకా జర మీదకి వచ్చి ఇంకా జర తగులుతుంది అంటే ఈ నుంచే వస్తుంది. నువ్వు ఈ నుంచే పెట్టినది ఈ నుంచి వచ్చింది అట్లా. ఇది పాయింట్ అంతే, ఇంకా మిగతాది ఏది లేదు. ఇది కరెక్టే వెయిట్, ఇది కరెక్టే కలిపి. తేడా ఏమి కాలే. ఈ నుంచి ఇందాక పక్కల కుట్లు. ఇప్పుడు నీకు ఇక్కడ చంక బట్టలు పడతాయి. ఆ చంక బట్టల్ని మొన్న తప్పేసిండ్రు అస్సలు. అదే టెన్షనే. ఆ బ్లౌజ్ అయిపోయేదాకా ఆమె వేసుకునేదాకా అదే ఆలోచన. ఇప్పుడు ఇట్లుంది కదా, ఇది మనకు చంక కట్ చేసినప్పుడు మిగిలిన పీసు. నీకు ఆ రోజు కూడా ఇదే పీసు ఇచ్చిన. ఈ పీసును ఇవి అంచులు ఉన్నాయి కదా, అంచు అంటే స్టేటు. ఈ స్టేటును ఇప్పుడు నీకు ఇక్కడ ఖర్చు పడతలేదు, సంకబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇది స్టేట్. సంకబట్టి అవసరం అంటే ఏం చేయాలి? ఈ అంచును ఈ నుంచి పెట్టుకోవాలి. ఈ నుంచి ఈడ పడుతుంది అంటే ఈడ అవసరం లేదు.
కాబట్టి నీకు ఏడు అవసరము డబుల్ ఫోల్డ్ చేసుకో, ఈ నుంచే అవసరం డబుల్ ఫోల్డ్ అంటే 4 పీసులు కావాలి కాబట్టి అప్పుడు 2 పీసులు ఇవి తీసుకొని ఇంకో 2 పీసులు ఇవి ఇట్లా మంచిగా మడత పెట్టుకో. ఇవి 2 సమానం, ఇవి 2 క్రాస్. ఈ క్రాస్ ఇట్లా క్రాస్ కట్ చేసేసుకో. నీకు ఎంత పడుతున్నా క్రాసే కట్ చేయాలి. వెనక భాగమా సునీత చూడే, ఈ భాగంను ఈ చిన్న ఉన్న భాగంను ఇక 4 కట్ చేయనా, 4 అటు ఇటు కూడా కొట్టుకో కదా, పిన్నులు పెట్టుకో. ఇట్లుందా, ఈ భాగము స్ట్రేట్గా ఉన్న భాగము ఈ స్ట్రేట్కి వేయాలి ఇట్లా. ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లా కట్ చేసినాం కదా అని ఇట్లా వేస్తారు. ఇట్లా వేస్తే ఏమవుతుంది, ఇది డౌన్ అయిపోతుంది. నువ్వు ఇదే ఇట్లా వేసినావు, ఇట్లనే వేసి ఇట్లా కట్ చేసినావా అట్లా, అదే నాకు క్రాస్ కనబడ్డది. ఇప్పుడు ఈ 4కి 4 ఈ పాయింట్ కట్ చేసుకుంటాడు. ఆ పాయింట్ కాడ నుంచి ఇంకా కొంచెం పాయింట్ మీది పెట్టుకున్నా సరే, సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అవసరం లేదు. ఇక ఖర్చుకు ఎంత ఉందో మన ఖర్చుకు నీట్గా అసలు సంకబట్టలు వేయనట్టు మంచిగా ఈ అత్తు కనబడితే నాకు ఖర్చు ఎంతగా ఉంటుంది. స్ట్రేట్గా కుట్టుకొని ఇది కూడా స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. స్ట్రేట్ పెట్టు. ఈ 4 ముక్కలు కతక పెట్టుకుంటే మీకు ఏం కాదు. ఇగో ఇది కట్ చేస్తే ఏమవుతుందంటే మీకు డిస్టర్బ్ ఏమవుతుందంటే, ఇప్పుడు కట్ చేస్తే లైనింగ్ ఈ సంకబట్టలు వేసినాక మీరు కట్ చేసుకుంటే ఏం కాదు. ఇప్పుడు కట్ చేస్తే ఇది ఎక్కడి నుంచి పెట్టాలి, ఇది ఏందో తేడా స్ట్రేట్ అనేది అర్థం కాదు. ఇది ఈడ కట్ అయిపోతుంది కోన. అందుకనే ఇదేం డిస్టర్బ్ చేయకుండా ఈ 4కి 4 ముక్కలు పెట్టుకొని మళ్ళీ ఎప్పటోళ్ళే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుడు మర్చిపోవద్దు. కుట్టాలి అంటే కంపల్సరీ మడత పెట్టాలి. మంచిగా మడత పెట్టి నీట్గా సార్ 4ని చూసుకొని ఇట్లా ఇప్పుడు కూడా ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, అప్పుడు 4ని సమానం చూసుకొని ఇక్కడ సమానం ఉండాలి, ఇక్కడ సమానం ఉండాలి, ఈ సమానం చూసుకొని ఏడేడ మనకు లైనింగ్ అతక పెట్టినాక ఎక్కువ తక్కువ వచ్చినా, సంగం బట్టలు ఎక్కువ తక్కువ వచ్చినా మళ్ళీ 2 గుండు పిన్నులు పెట్టుకొని మన సమానం సెట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ అతక పెట్టాలి. లైనింగ్ అతక పెట్టినాక లైనింగ్ కూడా అతుకులు వస్తాయా ఏమొస్తాయో చూసుకొని మళ్ళీ కట్ చేయాలి. నేను ఈరోజు అతుకులది అన్నిటిది మొత్తం ఆ పైన క్లాత్ కట్ చేసేదాకా కూడా మనం వీడియో ఇంట్లోనే పెట్టేద్దాం. ఇక పెట్టేసి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదేం కట్ చేయొద్దు. ఇక ఇది కూడా అతక పెట్టిన తర్వాత సమానం చూసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం కట్ చేయొద్దు, ఓన్లీ నువ్వు ఇది షేప్ అనేది కట్ చేసుకుంటారా. ఈడేం కట్ చేయ పొరపాటున ఆయన ఈడికెళ్ళి కట్ చేసుకుంటావు. అదే నేను బాగా జరగంగానే ఆయనతో అది కట్ చేసిండ్రు ఇప్పటికీ కొంతమంది. అది అర్థం మర్చిపోతారు. ఈ బ్లూ కార్డ్కి రౌండ్గా తిరగాలి మంచిగా. వీడికి ఇట్లా రౌండ్గా వచ్చి ఇందాక వచ్చి ఇట్లా అని ఇట్లా దిగాలి. ఇప్పుడు కింద వెస్ట్ కంటే కొన్నిటికి సమానం వస్తాయి, కొన్నిటికి 1 ఇంచ్ ఎక్కువ వస్తాయి. కింద 38 ఉందనుకో, పైన దానికి మొత్తం టోటల్గా కలిపితే కింద 9 ఇంచులు ఉందనుకో, పైన 9.5 ఇంచులు వస్తుంది. కొన్నిటికి 9 వస్తుంది. అట్లా దొడ్డుగుండిలు అంతే. ఇందాక స్ట్రేటే, అందాక స్ట్రేటే. అట్లా వచ్చి ఇట్లా రౌండ్ తిరగాలి కత్తెర, అట్లా రౌండ్ తిరగాలి. అట్లా డౌన్ అయ్యి లోపలికేరా, మళ్ళీ ఆడ లోపలికే వచ్చినావు కదా, ఇట్లా లోపలి బయటకేరా. ఇట్లా ఎట్లా కొడుతుంది షేప్ మొత్తం స్ట్రేట్గా వచ్చి దిగినట్టు వస్తుండండి. ఒక్క నిమిషం రౌండ్ రావాలని చెప్పిన. గింతనే కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేస్తే వాళ్ళకి ఏం కాదు. ఇట్లా కొంచెం రౌండ్ అనేది ఎక్కువ తిరిగి ఇందాక స్ట్రేట్గా వచ్చినావు అన్నట్టు. అవి గింతలనే ఏం కాదులే అంటే కుట్టడం సెట్ చేస్తే ఏం కాదు అంతే. ఈడకు చిన్న కచ్చక పెట్టుకుంటే పెట్టుకో, ఇవి అతక పెట్టిన తర్వాత 4 సమానం చేసుకో. ఇప్పుడు పైన క్లాత్ని మొత్తం బరుస్తావా, క్రాస్ పట్టీలు పెట్టు. క్రాస్ పట్టి పిండేటప్పుడు కొంచెం ఈ కంచులు సాగిపోయినాయి కదా, దానివల్ల అట్లా అవుతుంది. క్రాస్ పట్టి మార్క్ పెట్టమన్నా కానీ కరెక్ట్ పెట్టలేదు. తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వేస్తా అని నేను మొత్తం తీసేసినగా. ఇప్పుడు ఈ వెనక భాగం కట్ చేసేటప్పుడు అంచుల పాటు మిగులుతుంది కదా, ఆ పాటుని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ముందు భాగం ఏ సైడ్ అయినా సరే ఈ లెంత్ కొలుసుకోవాలి. కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి కానీ తక్కువ పెట్టుకోవద్దు.
కాజపట్టి కొలిసిండ్రంటే కాజపట్టి ఎక్కువదే కొలుసుకోవాలి, కానీ తక్కువది కొలుసుకోవద్దు ఎప్పుడైనా. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇది పొడవు అంటే పొడవు కాదు, వెడల్పు అంటాం, లూజు. ఇది హైటు అంటే మనకు క్రాస్ పట్టి హైట్ ఎంత అనేది. మనం ఇక్కడ -2 ఇంచ్ వేసినాం కాబట్టి ఇక్కడ 2 ఇంచు ప్లస్ కుట్లకి పావు దక్క 3 పెట్టుకుందాం. పావు దక్క 3 పెట్టుకొని ఒక లైన్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా మీకు అటు వంకర అయిపోతుందంటే పావు దక్క 3కి ఒక లైన్ వేసుకొని ఇలా ఒకటి పెట్టేసుకొని స్కేల్ తోటి లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది 1 ఇంచ్ పెంచుకోండి. ఈ 1 ఇంచ్ పెంచుకున్న తర్వాత క్రాస్ పట్టి వేసేటప్పుడు మనము కట్ చేసేటప్పుడు ఇక్కడ డాట్కి ఎంత మైనస్ చేయమంట మీకు చెప్తా కదా. డాట్కు ఇక్కడ ఎంత తీసుకోమన్న గ్యాపు 4 ఇంచులు. ఈడికెంచి ఈడికి ఇప్పుడు కూడా ఈడికెంచి ఈడికి 4 ఇంచులు తీసుకోవాలి. ఈ 4 ఇంచ్ ఈడికించి ఈడికి ఎంత ఉంటుందో ఇదంతా తీసుకోవాలి. ఈ ప్లేస్ను ఇప్పుడు ఈ కొన అనేది కిందికి ఉండే విధంగా చూసుకొని ఇది ఇక్కడికి వస్తుంది కాబట్టి అది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ పాయింట్ కలిసి కూర్చున్నాయి అనుకో మనకు చెస్ట్ భాగం అనేది కిందికి జారకుండా ఉంటుంది. ఇది క్రాస్ పట్టి, మెయిన్ క్రాస్ పట్టి. నీకు కొంతమంది ఇక్కడ పెద్దగా పెట్టి మధ్యలో చిన్న వేస్తారు కాబట్టి ఇట్లా వచ్చి మీ అత్తమ్మది ఇట్లా క్రాస్ పట్టి ఉంది కాబట్టి ఇట్లా వచ్చి ఇట్లా కూడా వేయచ్చు. డౌన్ చేసిన వాళ్ళకు ఇట్లా ఎక్కువ డీప్ వచ్చిన వాళ్ళకి ఇట్లా వేసుకోవచ్చు. చెస్ట్ మంచిగా కూర్చుంటుంది వాళ్ళకి. ఇంకా ఇగో ఇట్లా కట్ చేసుకున్నా, కొంచెం నేనే కట్ చేస్తాను. ఈ గీత కట్ చేయి, ఆ గీత కట్ చేయి, మళ్ళీ ఎందుకు టెన్షన్ కదా. దీన్ని బట్టి మళ్ళీ ఇంకొకటి కట్ చేసేసుకో. మనం షేప్ తీసినాం కాబట్టి షేప్ తీయాలి. ఇక్కడ షేప్ తీసినాం. ఇప్పుడు ఇక్కడ కిందికి డౌన్ అయిందని డౌన్ తీద్దాం. కుట్టు మందం లోపలికి ఎక్కువ పోతుంది కదా, కుట్టు ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఇది ఇట్లా నీట్గా అతుకులు పెట్టేటప్పుడు నువ్వు మంచిగానే తీసుకుంటున్నావు కాబట్టి నీకు మంచిగానే అందుకుంటున్నాయి. ఇది ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ఇట్లా చూపిస్తా. ఈ ప్లేస్లో చూడు 4 ఇంచుల కాడనే కలిసిందా డౌన్లో. ఇది ఇట్లా. ఇప్పుడు దీంట్లో ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే పక్కల కుట్లు వేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువ తీసుకోకపోతే మనం -2 ఇంచే వేసినాము, దీన్ని -2 ఇంచుకే వేసుకోవాలి. అటు ఇటు కుట్లు వేసినాక చూస్తే ఇది 2 ఇంచులే ఉండాలి. క్రాస్ పట్టి కుట్టు ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా కుట్టు ఇట్లా ఇక్కడ ఇట్లా ఎక్కువ తీసుకుంటే మనకి ఇక్కడ రెడీ అయినాక ఇగో 2 ఇంచులే ఉంటుంది చూడు. కరెక్ట్ షేప్ వస్తుంది. కరెక్ట్ ఇట్లా చెస్ట్ కూర్చుంటే కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అమ్మ పైన క్లాత్ కట్ చేయ టైం కూడా అవుతుంది. మళ్ళీ మనకు ఇప్పుడు నువ్వు ఇది ఇట్లా పెడితే చేతి ఎట్లా ఒకటే చేతి కదా, అట్లా కాకపోతే ఎట్లా పెట్టాలి, ఇది ఇప్పి పెట్టాలి. ఇట్లా ఇప్పి పెట్టాలి కదా. అంత అర్థమైంది కదా. ఇది బ్యాక్ మంచిగా పెట్టినావు. ఈ పెట్టేటప్పుడు ఇప్పుడు నువ్వు అడిగిన చూడు అని మార్కర్ అయ్యో ఇదా ఇగో కట్ చేసేటప్పుడే లైనింగ్ అతక పెట్టేటప్పుడు అందరు తప్పు చేస్తున్నారు. ఆమె కూడా ఈడనే ఇట్లా కట్ చేయమని చెప్తా, ఇది కట్ చేయకని చెప్తా కదా. ఈడ ఇట్లా చిన్న ఘాటు పెట్టుకోవాలి కదా, సాగొట్టరు. ఆ ఘాటు పెట్టిన కాడికి దాన్ని సర్దుకోవాలి. ఇట్లా పెట్టుకో, మార్క్ కనబడితే కట్ చేయకముందు. అవి జారిపోతాయి, క్లాత్ వేరే ఉంటుంది. పిన్నులు పెట్టుకోవాలి. ఏడైనా కచ్చక పెట్టుకున్నాం అనుకో పిన్నులు పెట్టుకోవాలి. అంటే కుట్టప్పుడు వెడల్పై పక్కకు షోల్డర్లు జరిపేస్తుండ్రు. నువ్వు చాలా కుట్టలేవు, 1-2 కరెక్ట్ నీట్గా నిదానంగా కుడుతున్నావు. కుట్టేటప్పుడు నాది ఆమె అట్లా చేసింది కదా ముందు భాగంలో మొత్తం అట్లా. ఇప్పుడు ఇది కరెక్ట్, క్రాస్ పట్టి కరెక్ట్. అట్లా కూడా మధ్యలో చెప్పిన మరి అదే కదా. ఈడ కరెక్ట్గా ఈ పిన్ను పెట్టుకుంటేనే కదా మధ్యలోకి వెళ్ళి కుట్టేయాలి. ఆడ పిన్ కరెక్ట్ ఆడ పెడతాను లేరు, గీడ పెడుతుర్రు. పడుతుంది, భుజం జారుతుంది. ఏ పక్కకు పెడితే ఆ పక్క భుజం జారుతుంది. ఏ పక్క వంకర పెడతారో ఆ పక్కనే జారుతుంది. ఓ పక్క మంచిగా పెడుతుండ్రు ఇట్లా వంపి, ఇంకో పక్కకి ఇట్లా వంపండి. గీడ పెట్టారు, ఇంకా గిట్ల కూడా పెడతారు. ఇక ఈడ పెట్టి ఇట్లా జరుపుతారు.
జరిపి ఇట్లా వేస్తారు. ఇది ఇట్లా వేస్తారు, గూని వేస్తారు దాన్ని. ఇక అతకబెట్టేటప్పుడు ఆలోచన లేదు ఇక వాళ్ళకు, ఆలోచన వస్తలేదంటే అట్లా మనకు సెట్ అవుతుంది కదా అని వదిలేస్తున్నాం అట్లా. నేను చేయలే. ఆ? నేను చేయలే. నువ్వు కట్ చేయి, ఎక్కువ గుట్టలే మొదలు. ఆ కుట్టిన 2 అయినా కానీ ఆమె సర్దుకుంది, అట్లా రాలేదు. హుక్స్ పట్టి, కాజపట్టి ముందు భాగము ఇక్కడ వస్తుంది, కాజపట్టి కాడైన వస్తుంది, ఇక్కడ చేతులు అంతే. చేతులు అతుకులు పడకుండా రావు. దీనికి కూడా చంక బట్టలు పడతాయి. మంచి వస్తే కరెక్ట్గా కట్ చేసినావు, కరెక్ట్గా పెట్టేసినావు. దీనికి కూడా పడతాయి. ఈ మిడిల్ పాయింట్ మిడిల్లో ఉంచుకుంటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఎంత పడుతుందో ఇక్కడ అంత పడుతుంది. ఈడికి వస్తున్నాయి కదా నీకు, ఇప్పుడు పొడుగులనే చూస్తున్నాయి కదా. ఈ పొడుగులనే వస్తున్నాయి ఇటే. ఇవి ఏం లేవు, ఆకులు కాదు, పిందెలు కాదు, ఏం లేదు. బూట పొడుగు వచ్చిన అడమచ్చిన ఇట్లా కట్ చేసేసుకో. ఇక్కడ కరెక్ట్ కట్ చేయాలా? అది కట్ చేయొద్దు, లైనింగ్ అతకబెట్టేటప్పుడు మార్క్ అన్నట్టు అది. అందుకే ఈ లైనింగ్ను ఉల్టా మడత పెట్టి కట్ చేసుకుంటారు. ఇట్లా మడత పెట్టి ఏదైనా మార్క్ ఉన్నా కానీ మనకు కనబడితే అతకబెట్టేటప్పుడు ఈజీగా అవుతుందని ఇట్లా మార్క్ ఇట్లా. ఇది చేతులు కట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో మొత్తం ఎంత అంటే క్లియర్గా, అసలు ఎవ్వరు ఏమి రాని వాళ్ళకు బ్లౌజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా కట్ చేయాలి, చంక బట్టలు ఎలా కట్ చేసుకోవాలి, క్రాస్ పట్టీలు. దీంట్లో ఇంకొకటి మీకు ఏం కట్ చేయాలి అది ఇది చేద్దాం. అందరూ కామెంట్ చేసి దారంలాగా అక్క దారంలాగా ఎంత మంచిగా చెప్పిండ్రు. అందరు చెప్పిన వాళ్ళందరూ థ్యాంక్ యూ. నిజంగా ఐడియా ఎంత చెప్పిన కొద్ది వస్తుంది. అరిగిపోయింది ఇప్పటిదాకా, వచ్చింది. అట్లనే ఇంకా మొత్తం పోదా? పోదిగా మొత్తం ఏం దాకా తీసినామో దారం అంతే. మనం దారం ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అట్లా ఇప్పుడు మంచిగా వాడుతుంది. అట్లా ఈ పైన క్లాత్ ఒక కాజాపట్టి మాత్రం వేసుకోవాలి. నువ్వు ఈ లైనింగ్ పీసులు 4 వేసుకోవాలి. ఇవి 2 పీసులు వేసుకోవాలి. 2 పీసులే కట్ చేస్తున్నావు కదా, ఇవి 4 కట్ చేసుకో. హుక్స్ పట్టి లైనింగ్ పీసే కట్ చేసుకో. కాజాపట్టి లైనింగ్ ఉండాలి, ఇది ఉండాలి. నెక్ పీసు ఈ లైనింగ్ ఓన్లీ లైనింగ్ ఉండాలి అంతే. విప్పట్టి లైనింగే ఉండాలి. మీది కట్ చేయమ్మ జర, గంత కాదు, చాలు కొంచెమే, చాలు కొంచెం తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసి బాగా చెప్పేద్దామా మరిగా.